వెల్కమ్ టు టీ10 నేను మీ రేవతి. ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య గారు. ఒకసారి వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. వికలాంగులపై ఎలాంటి వివక్షత ఉంది? సమాజంలో అందరికంటే వివక్షత గురయ్యే దానిలో మామూలుగా దళితులు అని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. దళితుల కంటే అత్యంత వెనుకబడ్డ దానిలో సమాజంలో వివక్షత గురయ్యే దానిలో ఇవాళ సమాజంలో వికలాంగులు ఉన్నటువంటి విషయాన్ని వాస్తవం. ఎందుకు వికలాంగుల పట్ల వివక్షత కొనసాగుతుందన్నప్పుడు వికలాంగులు ఇవాళ ఈ సమాజంలో రెండవ శ్రేణి పౌరులుగా ఈ సమాజం గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు సమాజంలో వివక్షత కొనసాగుతుంది, ఇంట్లో గిట వికలాంగుల పట్ల వివక్షత కొనసాగుతున్నటువంటి పరిస్థితి వల్ల మనం సమాజంలో చూస్తున్నాం. అసలు మీకున్న చట్టాలు విధానాలు ఎందుకు అమలు చేయట్లేదు? వికలాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల చట్టాలని చేసింది. ప్రధానంగా 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ఉంది. ఈ చట్టంలో అనేక రకాల అంశాలు వికలాంగుల సంక్షేమం కోసం ఉపయోగపడేటువంటి అనేక రకాల అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి. చట్టం చేసినటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టం చేసింది. చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ చట్టాన్ని పర్యవేక్షించడం కోసం కేంద్ర దేశ స్థాయిలో చీఫ్ కమిషనరు ఉంటారు, రాష్ట్రంలో గిట కమిషనరు ఉంటుండు. కానీ రాష్ట్రంలో కమిషనర్ కానీ దేశంలో ఉన్నటువంటి కమిషనర్ కానీ ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేయట్లేదు. ఈ చట్టం అమలు చేస్తే వికలాంగులకు అనేక రకాల ప్రయోజనాలు నెరవేరడం కోసం అవకాశం ఉంటుంది. 2016 ఆర్పిడి చట్టంతో పాటు నేషనల్ పాలసీ ఒకటి ఉంది, నేషనల్ ట్రస్ట్ ఒకటి వికలాంగుల సంక్షేమం కోసం ఉంది. అలాగే 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ఒకటి ఈ దేశంలో వికలాంగుల కోసం ఉంది. అట్లాగే ఆటిజం యాక్ట్ ఒకటి ఉంది. ఇట్లా ఒక 5 రకాల చట్టాలు ప్రస్తుతానికి దేశంలో వికలాంగుల కోసం ఉన్నాయి. కానీ వీటిని అమలు చేసే దానిలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత గత 11 సంవత్సరాల నుండి 2016 ఆర్పిడి యాక్ట్ కానీ అట్లాగే నేషనల్ ట్రస్ట్ కానీ చీఫ్ కమిషనర్స్ని వల్ల నియమించకుండా కేంద్ర ప్రభుత్వం వికలాంగులను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ ట్రస్ట్కు 100 కోట్ల కార్పస్ ఫండ్ ఉంది. ఈ ఫండ్ ద్వారా వికలాంగుల సంక్షేమం కోసం అనేక రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాన్ని గిట సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. 2017 మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ప్రకారం ప్రతి జిల్లా కేంద్రంలో మానసిక వికలాంగుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయమని చెప్పేసి చట్టంలో ఉంది. మానసిక వికలాంగుల ఆలన పాలనల సంరక్షణ మొత్తం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పేసి చట్టంలో ఉంది. కానీ మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మానసిక వికలాంగుల సంరక్షణ గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవట్లేదు. మన రాష్ట్రంలోనే హైదరాబాద్లో ఆరంగర్ ప్రాంతంలో మానసిక వికలాంగుల కేంద్రం ఉండే, కానీ కేంద్ర ప్రభుత్వం ఆ మానసిక వికలాంగుల కేంద్రాన్ని మొత్తం మూసేయాలని చెప్పేసి నిర్ణయం చేసింది. దాంతో మానసిక వికలాంగులు ఇవాళ అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ఈ చట్టాలు అమలు చేసే దానిలో రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. చట్టాలను అమలు చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళందరి మీద ఉందని చెప్పేసి భావిస్తున్నాం. అన్న, ఇప్పుడు మరి వికలాంగులకు కాంగ్రెస్ ఎట్లాంటి హామీ ఇచ్చింది? అసలు ఆ హామీ అమలు అయిందా? రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు వికలాంగుల సమస్యలు అనేక రకాల ఉద్యమాలు చేశాం. చివరికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో వికలాంగుల సంక్షేమం కోసం అనేక హామీలు ఇచ్చారు. సకలాంగులకు అనేక రకాల హామీలు ఇచ్చారు, వికలాంగుల కోసం అనేక రకాల హామీల్ని ప్రభుత్వం ఇచ్చింది. ప్రధానంగా వికలాంగుల కోసం ఒక 4 రకాల హామీల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఎన్నికల బహిరంగ సభలలో చెప్పారు. ప్రధానంగా గత ప్రభుత్వం 4,000 రూపాయలు మాత్రం పెన్షన్ ఇస్తుంది, మేము గెలిస్తే 6,000 రూపాయలు వికలాంగులందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఆర్టీసీలో వికలాంగులందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం ఇస్తామని చెప్పేసి చెప్పారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంతో పాటు వికలాంగుల కోసం ఏవైతే చట్టాలు ఉన్నాయో అన్ని చట్టాలని పటిష్టంగా అమలు చేస్తామంటటువంటి 3వ హామీని ప్రభుత్వం ఇచ్చింది. 4వది రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖలలో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం వికలాంగుల పోస్టు ఉద్యోగాల్ని గుర్తించి భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పారు. ఈ 4 హామీలు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి సంవత్సరం పూర్తవుతుంది. 365 రోజులు పూర్తయిన ఈ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 4 హామీలలో ఒక్క హామీని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల కోసం అమలు చేయలేదు. 100 రోజులలోనే హామీలు మొత్తం అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. 2024 జనవరి 1 నుండి పెరిగిన పెన్షన్ ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. సంవత్సరం పూర్తవుతూ ఉన్న పెన్షన్ పెంపుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావన గిట్ట చేయట్లేదు. ఇవాళ 6
గ్యారంటీలే కాదు 160 రకాల హామీల్ని మేము అమలు చేస్తామని చెప్పేసి ఇవాళ పత్రికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ 160 హామీల గ్యారంటీ 160 ఏవైతే వాళ్ళ స్కీమ్స్ పెట్టి అనౌన్స్ చేస్తామని చెప్పి చెప్తారో అందులో ఒక్కటి గిట వికలాంగుల సంక్షేమం కోసం లేదు. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వికలాంగుల సంక్షేమం పట్ల ఏపాటి చిత్తశుద్ధి ఉందో ఈ ఘటనను బట్టి చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పెన్షన్ పెంచుమని చెప్పేసి రాష్ట్రంలో వికలాంగులు ఉద్యమాలు చేస్తూ ఉన్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు కోసం రేపు డిసెంబర్ 10 తారీఖు నాడు వేలాది మంది వికలాంగులతో హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర వికలాంగుల మహాధర్నా నిర్వహించబోతున్నాం. నవంబర్ 20 నుండి డిసెంబర్ 9 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 33 జిల్లాలలో వేలాది మంది వికలాంగులతో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. ఇప్పటికి ఒక 1000 గ్రామాలలో వికలాంగులతోటి పంచాయత్ సెక్రటరీలకు పంచాయతీ ఆఫీసర్లకు మెమోరాండం ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది. ఒక 250 మండలాలలో గిట ధర్నాలు చేసి అధికారులకు రిప్రజెంటేషన్ చేశాం. నవంబర్ 25 తారీఖు నాడు 22 మండల జిల్లా కేంద్రాలలో ధర్నాలు గిట్ట నిర్వహించాం. అయినా ప్రభుత్వంలో స్పందన కనిపించలేదు, ప్రభుత్వంలో చలనం లేదు. గత్యంతరం లేక డిసెంబర్ 10 తారీఖు నాడు వేలాది మంది వికలాంగులు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కోసం కదం దొక్కబోతున్నారు. అయితే అన్న, ఇప్పుడు మరి మోడీ వికలాంగులపై తన విధానాలు ఎలా ఉన్నాయి? నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత 2015లో నవంబర్ 21 తారీఖు నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో వీళ్ళందరూ వికలాంగులు కాదు దివ్యాంగులు అని చెప్పేసి నామకరణం చేస్తున్నామని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించారు. దివ్యాంగులు అని చెప్పేసి పేరు మార్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి 2,68,00,000 మంది వికలాంగులు చాలా సంతోషించారు. మా పేరు మారింది కాబట్టి మా బతుకులు మొత్తం మారితే మా జీవితాలలో మొత్తం వెలుగొస్తాయని చెప్పేసి వికలాంగులందరూ భావించారు. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత పేరు మాత్రమే మారింది తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది వికలాంగుల జీవితాలు మాత్రం మారలేవనేటటువంటి విషయం వాస్తవం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత వికలాంగుల చట్టాలని మొత్తం మార్చడం కోసం ప్రయత్నం చేస్తుండు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంలో సెక్షన్ 89, 91, 92, 93 వల్ల మార్చాలని చెప్పేసి ఆలోచించాడు. ఈ దేశంలో వికలాంగుల కోసం వికలాంగుల విద్యార్థుల కోసం 9 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దేశంలో ఉన్నాయి. వాటిని మొత్తం విలీనం చేసి ఒక 4 సంస్థలుగా మార్చాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇట్లా వికలాంగులకు ఉన్నటువంటి అనేక రకాల చట్టాలని మార్చడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ సీరియస్ గా ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా NPRD ఆధ్వర్యంలో ఉద్యమాలు గిట్ట దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇవాళ వికలాంగుల సంక్షేమం కోసం కేవలం 300 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తుంది. 2011లో ధరల పెరుగుదలకు అనుగుణంగా 300 రూపాయలు ఇస్తారు. అప్పటి నుండి ఇప్పటిదాకా అంటే 13 ఏళ్ళు అవుతుంది. ఈ 13 ఏళ్ల కాలంలో నిత్యావసర సరుకుల ధరలు 300 రెట్లు పెరిగినాయని చెప్పేటువంటి అనేక రకాల లెక్కలు చెప్తున్నాయి. కానీ వికలాంగుల పెన్షన్ మాత్రం ఇవాళ 300 మాత్రమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుంది. అందుకే రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలన్న డిమాండ్ మీద రాబోయే కాలంలో NPRD కేంద్ర కమిటీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేయడం కోసం ఇప్పటికే నిర్ణయం చేసింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్ పరం చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం అవ్వడం అంటే వికలాంగులకు వచ్చినటువంటి రిజర్వేషన్స్ ఇవాళ అమలు కాకుండా పోయే పరిస్థితి ఉంది. LIC కానీ BSNL కానీ రైల్వే లాంటి సంస్థలు ఇవాళ ప్రైవేట్ చేస్తున్నారు. ఇవాళ రైల్వేని ప్రైవేట్ చేయడం ద్వారా ఇవాళ వికలాంగుల రాయితీ పాసులు ఇవాళ నడిచేటటువంటి అవకాశం కనిపించట్లేదు. అట్లాగే నరేంద్ర మోడీ ఆర్భాటంగా 2017లో యాక్సెసబుల్ ఇండియా అని చెప్పి ఒక పెద్ద క్యాంపెయిన్ ప్రారంభించారు. అంటే సామూహిక ప్రాంతాలు మొత్తం వికలాంగులు వినియోగించుకునేటట్లు అందుబాటులోకి తెస్తామని చెప్పేసి చెప్పాడు. కానీ ఇప్పటికీ 2024 పూర్తవుతా ఉన్న ఇప్పటిదాకా ఈ దేశంలో కనీసం కొన్ని సంస్థలు గిట్ట వల్ల యాక్సెసబుల్ చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళు క్యాంపెయిన్ ప్రారంభం చేసినప్పుడు ఏం చెప్పారు? 2022 నాటికి 50% సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం అందుబాటులోకి తెస్తామని చెప్పేసి చెప్పారు. అట్లా ఏది గిట్ట ఇవాళ వికలాంగులు వినియోగించుకోవడం కోసం అనుకోగలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాక్సెసబుల్ ఇండియా క్యాంపెయిన్ వల్ల నరేంద్ర మోడీ ప్రచారం కోసం ఉపయోగపడ్డది తప్ప వికలాంగులకు ఇవాళ యాక్సెస్ రావడం కోసం ఆ స్కీమ్ ఉపయోగపడలేదు. దాన్ని పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి NPRD భావిస్తుంది. అని ఇప్పుడు మరి వికలాంగులకి రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కదా, మరి దాని అమలు ఎట్లా ఉంది? వికలాంగులకు 2016 RPD చట్టం ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 5% రిజర్వేషన్స్ అమలు చేయాలి. అలాగే 2016 RPD చట్టం సెక్షన్ 24 ప్రకారం
సాధారణ లబ్ధిలో 25% అదనంగా ఇచ్చి వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు సకలాంగునికి ₹1,00,000 లోన్ ఇస్తే వికలాంగునికి అదే లోన్ ఇవ్వాల్సి వస్తే ₹1,25,000 లోన్ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఆ రిజర్వేషన్స్ వల్ల ప్రభుత్వ పథకాలలో సరిగా అమలవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపించట్లేదు. కొన్ని స్కీమ్లలో మాత్రం వాటిని అమలు చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. అందులో వికలాంగులకి వల్ల 5% రిజర్వేషన్స్ ఇస్తాం, మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కమిటీలు వేస్తుంది. ఈ కమిటీలలో ఎక్కడిగిట వికలాంగులకి వాళ్ళ ప్రాతినిధ్యం కనిపించట్లేదు. అంటే వికలాంగుల రిజర్వేషన్స్ పేరుకు మాత్రం రిజర్వేషన్స్ ఉన్నాయి తప్ప ఆ రిజర్వేషన్స్ సరిగా సంక్షేమ పథకాలలో అమలవుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఉద్యోగాలలో ఇవాళ 4% రిజర్వేషన్స్ అమలు చేయమని చెప్పి చట్టంలో చెప్తుంది. కానీ 4% ఉద్యోగాలు ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా భర్తీ చేసిందంటే ఎక్కడిగిట 4% రిజర్వేషన్స్ భర్తీ చేయట్లే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 53,000 పోస్టులు భర్తీ చేసినామని చెప్పేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇందులో 4% రిజర్వేషన్స్ ఎక్కడైనా అమలైనాయి అంటే ఎక్కడికి సరిగా అమలు అవ్వాలి. వైద్య ఆరోగ్య శాఖలో 4% రిజర్వేషన్స్ అమలు చేయాలి. కానీ స్టూడెంట్స్ లేరు, అభ్యర్థులు లేరు అనే పేరుతోటి వల్ల రిజర్వేషన్స్ అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ సరిగా అమలు అవ్వట్లేదు, సంక్షేమ పథకాల రిజర్వేషన్ సరిగా అమలు అవ్వట్లేదు. అట్లాగే ప్రమోషన్లలో రిజర్వేషన్స్ ఉంటాయి వికలాంగులు, కానీ ప్రమోషన్లో రిజర్వేషన్స్ గిట్ట ఇచ్చే దానిలో ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కింది స్థాయి వికలాంగులు ఉద్యోగాలుగా ఉంటే పై స్థాయి అధికారుల వేధింపుల వల్ల వికలాంగుల ఉద్యోగుల మీద పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే రిజర్వేషన్స్ అమలు అయ్యే దానిలో అనేక రకాల సమస్యలు వస్తాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే వికలాంగులు అట్లా అనేక రకాల సంఘాలు ఎన్పిఆర్డి గిట్ట ఈ సమస్య మీద ఉద్యమం చేస్తుంది. అన్న, ఇప్పుడు వికలాంగుల సంక్షేమ శాఖ బలోపేతం కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వికలాంగుల సంక్షేమ శాఖకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చరిత్ర ఉంది. అనేక పోరాటాల ఫలితంగా సాంఘిక సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను సపరేట్ శాఖగా ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ప్రకటించింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వికలాంగుల సంక్షేమ శాఖ మొత్తం నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సపరేట్ శాఖ కాకుండా కేసీఆర్ గారు అనేక ప్రభుత్వ శాఖల విలీనం పేరుతోటి వికలాంగుల సంక్షేమ శాఖని స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు ఎన్పిఆర్డి అనేక సంఘాలు రాష్ట్రంలో ఉద్యమం చేశాయి. ఉద్యమాల ఫలితంగా 2022 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను సపరేట్ శాఖగా కొనసాగించాలని చెప్పేసి జీవో నంబర్ 34ని జారీ చేసింది. ఆ జీవో జారీ 2 ఏళ్ళు అవుతా ఉన్నా ఇప్పటిదాకా సపరేట్ శాఖగా ప్రభుత్వం నడపట్లేదు. 33 జిల్లాలలో ఇన్ఛార్జీలు ఇవాళ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా ఉంటూ ఉన్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క DW 2 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉంటున్నారు. వికలాంగుల సంక్షేమ శాఖలో సపరేట్గా సిబ్బంది లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కార్యాలయాలు గిట్ట ICDS లో భాగంగానే ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి జిల్లాలో వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేకంగా అసిస్టెంట్ డైరెక్టర్ని వల్ల నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి జిల్లాలో ఇవాళ ఉద్యోగుల్ని గిట సిబ్బందిని గిట నియమించడం ద్వారా వికలాంగుల సంక్షేమ శాఖ బలోపేతం కావడం కోసం అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అటువైపు ఆలోచన చేయట్లేదు. వెంటనే చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఎన్పిఆర్డి భావిస్తుంది. అట్లాగే వికలాంగుల కార్పొరేషన్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల కార్పొరేషన్ ఇవాళ మొత్తం నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉంది. ప్రస్తుతం కార్పొరేషన్ని బలోపేతం చేస్తామనేటటువంటి చర్చ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ గారు ఒక చర్చ చేస్తూ ఉన్నారు. కార్పొరేషన్ని బలోపేతం చేయడం కోసం ఇప్పుడున్నటువంటి TVCC చైర్మన్ గారు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఎన్పిఆర్డి భావిస్తుంది. కార్పొరేషన్లో ఉద్యోగులు ఇవాళ రిటైర్మెంట్ అయిపోతూ ఉన్నా కొత్త ఉద్యోగుల్ని వాళ్ళ భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. గతంలో అనేక జిల్లాలలో ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్స్ TCP సెంటర్స్ ఉండే, కానీ TCP సెంటర్స్ మొత్తం జిల్లాలలో మూతపడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మాత్రమే ఈ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రతి జిల్లా కేంద్రంలో ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్స్ని TCP సెంటర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా అనేక మంది నిరుద్యోగ వికలాంగులకి వల్ల ఉపాధి దొరకడం కోసం అవకాశం ఉంటుంది. వికలాంగుల సంక్షేమానికి వల్ల బడ్జెట్లో నిధులు కేటాయించాలి.
రేవంత్ రెడ్డి చాలా గొప్పలు చెప్తుండు, కానీ మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో వికలాంగుల సంక్షేమానికి ఒక్క రూపాయి గిట్ట రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలే. నిధులు కేటాయించకుండా, బడ్జెట్లో డబ్బులు కేటాయించకుండా వికలాంగుల సంక్షేమం గురించి మాట్లాడుకోవడంలో అర్థం లేనటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ మధ్య కాలంలో కార్పొరేషన్కు ఒక 50 కోట్ల డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పరికరాలు ఇవన్నీ ఇవ్వడం కోసం ప్రభుత్వం నిర్ణయం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వికలాంగుల సంక్షేమ శాఖని బలోపేతం చేయకుండా, వికలాంగుల సంక్షేమం నిధులు కేటాయించకుండా వాళ్ళ సంక్షేమం గురించి కానీ వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుకోవడంలో అర్థం లేదు. ప్రభుత్వం నిధులు కేటాయించి వాళ్ళ సంక్షేమం కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసం ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి భావిస్తున్నాం. అన్న, మరి ఇప్పుడు వికలాంగుల విద్యా పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల విద్యార్థుల కోసం ప్రత్యేకమైనటువంటి విద్యా పాలసీ లేదు. ఇవాళ వికలాంగుల విద్యార్థులు నార్మల్ స్కూళ్లకు వెళ్తూ ఉన్నారు. నార్మల్ స్కూళ్ళకి వెళ్ళే సందర్భంలో శారీరక వికలాంగులు మాత్రం నార్మల్ స్కూల్లో చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. బ్లైండ్ వాళ్ళు కానీ, డెఫ్ వాళ్ళు కానీ నార్మల్ స్కూళ్ళలో చదువుకునేటువంటి అవకాశం ఉండదు. బ్లైండ్ వాళ్ళకైతే బ్రెయిలీ లిపిలో చదువు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ డెఫ్ వాళ్ళకైతే సైన్ లాంగ్వేజ్లో చదువు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవేవి ప్రభుత్వ స్కూళ్ళలో అందుబాటులో లేవు. అట్లాగే మానసిక వికలాంగులు ఉంటారు. మానసిక వికలాంగుల్ని చదువు చెప్పడం కోసం స్పెషల్ బీఈడి చేసినటువంటి టీచర్స్ని వాళ్ళ ప్రభుత్వం నియమించాలి. కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో స్పెషల్ టీచర్స్ ఎక్కడ గిట్ట లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వికలాంగుల విద్య కోసం ఇప్పటికే ఈ దేశంలో మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ వికలాంగుల కోసం ప్రత్యేక విద్యా పాలసీని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అట్లాంటి విద్యా పాలసీని వల్ల తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక పాలసీల్ని ప్రకటిస్తుంది, కానీ వికలాంగుల విద్య కోసం ఇవాళ ప్రత్యేక పాలసీని వల్ల ప్రకటించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో వికలాంగుల విద్య కోసం స్వచ్ఛంద సంస్థలు, పునరావాస కేంద్రాల పేరుతోటి వల్ల చదువు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ స్వచ్ఛంద సంస్థలు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవడంలో మాత్రం వికలాంగుల విద్యార్థుల పట్ల చాలా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం మన రాష్ట్రంలో కొనసాగుతుంది. అందుకే రాబోయే కాలంలో వికలాంగుల విద్యార్థుల్ని వల్ల నార్మల్ స్కూళ్ళలో చేర్చుకునేటట్లు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో రంగారెడ్డి జిల్లా, అట్లాగే సంగారెడ్డి జిల్లాలో విద్యార్థులు వల్ల ప్రభుత్వ స్కూళ్ళకి పోతే మీరు వికలాంగులు కదా, మీరు చదువుకోలేరు కాబట్టి మీకు అడ్మిషన్స్ ఇవ్వమని చెప్పేసి నిరాకరిస్తే పోరాటం చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వం అధికారులు వెనక్కి తగ్గి ఆ విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో స్పెషల్ టీచర్స్ని వల్ల నియమించవలసినటువంటి అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చేటప్పుడు ఒక 750 మంది టీచర్లకి వాళ్ళ ప్రమోషన్స్ ఇస్తూ స్పెషల్ బీఈడి చేసినటువంటి వాళ్ళకు స్పెషల్ టీచర్స్గా ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళు స్పెషల్ టీచర్స్గా ప్రమోషన్ తీసుకొని 4 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటిదాకా ఒక్కరికి స్పెషల్ టీచర్స్ ఏం పని చేయాలి, వాళ్ళు ఏం చదువు చెప్పాలన్నటువంటి గైడ్ లైన్స్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. విద్యాశాఖ వెంటనే స్పెషల్ టీచర్లకి వల్ల ఆ విద్యార్థులకు ఏం చెప్పాలన్నటువంటి అంశాల మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భావిస్తాను. మీరు ఇప్పుడు చెప్పింది బాగుందన్న. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ విద్యార్థులు అన్నప్పుడు సిటీలో వాళ్ళకి మాత్రం అంటే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిలో జాయిన్ చేస్తారు. మరి పల్లెటూరులో ఉన్న వాళ్ళు కొంతమంది పేరెంట్స్ వాళ్ళని స్కూల్స్కి అంటే వాళ్ళు పంపించలేరు, ఇంట్లోనే ఉంచుకుంటారు. అంటే ఇప్పుడు స్కూల్లో టీచర్స్ లేకనా, లేకపోతే వాళ్ళకి అవగాహన లేకనా పేరెంట్స్కి అనేది, అంటే టీచర్స్ని ఉంటేనే కదా పల్లెటూర్లలో కూడా పేరెంట్స్ స్కూళ్ళలో పంపిస్తారు. ఆ పాయింట్ బాగా చెప్పారు. కానీ మీరు అంటే ఇంకేం దాని గురించి మీరు ఏం చేయబోతారు? ఇంకా అంటే గ్రామీణ ప్రాంతంలో ఇవాళ వికలాంగుల విద్యార్థులు ఎక్కువ మంది ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో పేరెంట్స్కు ఈ వికలాంగుల విద్యార్థుల కోసం సపరేట్ స్కూల్స్ ఉంటాయనేటటువంటి విషయం తెలియట్లేదు. ఆ విషయం తెలియకపోవడం మూలంగా సాధారణ స్కూళ్ళకు, గవర్నమెంట్ స్కూళ్ళకు పంపిస్తారు. కాబట్టి ఆ విద్యార్థులు మధ్యలోనే డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి గిట్ట ఉంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులకి వల్ల అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఉపయోగపడుతుంది. అట్లాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఇట్లాంటి స్కూల్స్ ఉండాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సర్వశిక్ష అభియాన్ ద్వారా భవిత కేంద్రాలని ప్రతి మండల కేంద్రంలో నడుపుతా ఉన్నారు. కానీ ఈ భవిత కేంద్రాల కింద ఈ మధ్య కాలంలో మూతపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ భవిత కేంద్రాల ద్వారా వికలాంగుల విద్యార్థులకు ఫిజియోథెరపీ, ఆటిజం థెరపీ ఇట్లాంటి థెరపీలన్నింటినీ చేసేటటువంటి అవకాశం ఉంది. అందుకే ఎన్పిఆర్డిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి జిల్లా కేంద్రంలో వికలాంగుల విద్యార్థుల కోసం సపరేట్ స్కూల్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. శారీరక వికలాంగులకు స్కూల్తో పాటు బ్లైండ్ వాళ్ళకు ఒక స్కూల్ పెట్టాలి, డెఫ్ వాళ్ళకు ఒక స్కూల్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పెడుతున్నామని చెప్పేటటువంటిది ప్రకటించారు.
కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల విద్యార్థుల కోసం సపరేట్గా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని గిట్ట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా పెట్టడం ద్వారా వికలాంగుల విద్య పెరగడం కోసం అవకాశం ఉంటుంది. వికలాంగుల విద్యార్థులు చదువుకోవడం ద్వారా అలా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవంగా బతకడం కోసం గిట్ట అవకాశం ఉంటుంది. వికలాంగుల విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో ఆలోచిస్తే మంచిది అనేటటువంటిది అభిప్రాయం. అట్లనే అన్న, ఇప్పుడు మరి వికలాంగులకు ఉపాధి హామీ పథకం ఏ విధంగా ఉంది? 2005లో కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకంలో వికలాంగులకు పనిచేసేటువంటి అవకాశం లేకుండే 2011లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన తర్వాత ఉపాధి హామీ పథకంలో గిట వికలాంగులకు 150 రోజులు పని ఇవ్వాలి, సపరేట్ జాబ్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఆ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అట్లాగే సకలాంగులు 100% పనిచేస్తే 100% వేతనం ఇవ్వాలి, వికలాంగులు 70% పనిచేసినా 100% వేతనం ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో వికలాంగులకు వాళ్ళ పని ఇచ్చే దానిలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో వికలాంగులు కొట్లాడి వల్ల ఉపాధి హామీ పథకంలో పనికి పోతున్నారు. అందుకే ప్రతి వికలాంగునికి వల్ల జాబ్ కార్డు ఇచ్చేటట్లు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జాబ్ కార్డు ఉన్న ప్రతి వికలాంగునికి ఉపాధి హామీ పథకంలో పని కల్పించడం ద్వారా ఆ వికలాంగుల కుటుంబాలు ఆర్థికంగా వెసులుబాటు కావడం కోసం అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అటువైపు ఆలోచించవలసినటువంటిది అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో వికలాంగులకు అనేక పాలసీలు ప్రకటిస్తుంది కదా, వాటిలలో అసలు రిజర్వేషన్లు అమలవుతున్నాయా లేదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో మద్యం పాలసీ ఒకటి ప్రకటించింది, ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ప్రకటించారు, ఎంఎస్ఎంఈ పాలసీ ఒకటి ఈ మధ్య కాలంలో ప్రకటించారు. నిన్ననే రేవంత్ రెడ్డి గారు టూరిజం పాలసీని గిట ప్రకటిస్తున్నామనేటువంటిది రివ్యూ ఏదో చేసిందని పత్రికలలో వచ్చింది. క్రీడా పాలసీ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటిదాకా 3 పాలసీలు రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ 3 పాలసీలలో ఎక్కడ గిట వికలాంగులకు రిజర్వేషన్స్ ఇస్తామనేటువంటి ప్రస్తావన రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం కానీ జీవో నంబర్ 1 ప్రకారం అయినా సరే అన్నిట్లలో 5% రిజర్వేషన్స్ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇవ్వాలి. కానీ మద్యం పాలసీలు అటువంటి రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నం చేయలేదు. దానిలో వికలాంగులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అట్లాగే సాధారణ ప్రజల్ని సూక్ష్మ చిన్నతర మధ్యతర పరిశ్రమలలో పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తామనేటువంటి ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎంఎస్ఎంఈ పాలసీలో వికలాంగుల రిజర్వేషన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించలేదు. అందులో వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే ఇండస్ట్రియల్ పాలసీ పెట్టారు. ఆ పాలసీలో గిట్ట ఇవాళ 5% రిజర్వేషన్స్ వికలాంగులకు ఇవ్వాలి. అంటే ఏ పాలసీ పెట్టినా ఇలా రిజర్వేషన్స్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం కోసం చర్యలు తీసుకోవట్లేదు. చర్యలు తీసుకుంటే వికలాంగులు ఇవాళ ఇంకొంచెం అభివృద్ధి కావడం కోసం అవకాశం ఉంటుంది. వికలాంగులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాదు, 10 మందికి ఉపాధి చూపించడం కోసం ఈ పాలసీలలో రిజర్వేషన్స్ వస్తే ఉపయోగపడుతుంది. వాళ్ళ క్రీడా పాలసీ తెస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సకలాంగుల క్రీడల కోసమే ఈ పాలసీ తెస్తే ఉపయోగపడదు. వికలాంగులలో అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. ఇవాళ పారా ఒలింపిక్ లో అనేక రకాల పథకాలని వల్ల వికలాంగులు తీసుకొస్తారు. అంటే సకలాంగులు పథకాలు తేకపోయినా ఇవాళ వికలాంగులు ఒలింపిక్ క్రీడలలో పాల్గొని ఈ రాష్ట్రానికి పేరు తీసుకొస్తారు, ఈ దేశానికి పేరు తీసుకొస్తారు. కానీ పారా క్రీడాకారుల్ని ప్రోత్సహించడం కోసం, వికలాంగులైనటువంటి క్రీడాకారుల్ని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఈ మధ్య కాలంలో వరంగల్లో ఒక అమ్మాయి పారా ఒలింపిక్ లో పాల్గొని వల్ల మెడల్ తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. అంటే అవకాశాలు లేక ఈ రాష్ట్రంలో వికలాంగుల క్రీడాకారులు వెనుకబడుతూ ఉన్నారు. వికలాంగుల క్రీడాకారుల్ని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వికలాంగులు క్రీడల్ని ప్రోత్సహించడం మాత్రమే కాదు, వాళ్ళు ఆడుకోవడం కోసం వాళ్ళకు అనువైనటువంటి స్టేడియంలను ప్రభుత్వం నిర్మించాలి. ఇప్పుడు సకలాంగుల స్టేడియాలలో పోయి ఆడమంటే వికలాంగులు ఆడలే. వికలాంగుల కోసం సపరేట్గా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్టేడియంని నిర్మించడం ద్వారా వికలాంగుల క్రీడాకారులు ఇంకొంచెం అభివృద్ధి కావడం కోసం, సమాజం ముందుకు రావడం కోసం అవకాశం ఉంటుంది. వికలాంగులలో క్రీడల పట్ల ఎవరెవరైతే ఆసక్తి ఉందో, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వడం ద్వారా పారా క్రీడాకారులు అభివృద్ధి కావడం కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతులలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే ఆ వికలాంగుల క్రీడాకారులు గిట సకలాంగులతో సమానంగా పోటీపడి పథకాలు తీసుకురావడం కోసం అవకాశం ఉంది. ప్రభుత్వం అటువైపు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అయితే అన్న, ఫైనల్ గా మీరు ఈ సమస్యలపైన మీరు ఏం చేయబోతున్నారు? ఈ రాష్ట్రంలో వికలాంగులు జనాభా 12% ఉంది.
నేషనల్ డిజబుల్ స్టడీస్ రిపోర్ట్ ప్రకారం 43,02,000 మంది వికలాంగులు ఉన్నటువంటి లెక్కలు ఈ మధ్య కాలంలో ఒక సర్వే రిపోర్టు వచ్చింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం 10,48,000 మంది వికలాంగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారనేటటువంటి లెక్కలు ప్రభుత్వం ప్రకటించింది. అట్లాగే WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ దేశంలో 16% మంది వికలాంగులు ఉన్నారనేటటువంటి లెక్కల్ని ప్రభుత్వం చెప్పింది. అంటే జనాభాలో గణనీయంగా ఇవాళ వికలాంగులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ వికలాంగుల సమస్యల మీద ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, పాలకులు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇవాళ అనేక మంది వికలాంగులు వాళ్ళ కుటుంబాల్ని పోషించుకోవడం కోసం భిక్షాటన చేస్తున్నటువంటి పరిస్థితి గిట్ట ఇవాళ మన రాష్ట్రంలో మనం చూస్తున్నాం. టెంపుల్స్ దగ్గర, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర, అట్లా హైదరాబాద్లో అనేక రకాల చౌరస్తలలో, ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ, నారాయణగూడ చౌరస్తా కానీ, సికింద్రాబాద్ చౌరస్తలు, అనేక రకాల చౌరస్తలలో ఇవాళ వికలాంగుల వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఇవాళ భిక్షాటన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే వికలాంగుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వికలాంగుల అభివృద్ధి కోసం కొత్త స్కీమ్స్ ని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకుంటే వికలాంగులు వాళ్ళ కుటుంబాలు బాగుపడడం కోసం అవకాశం ఉంటుంది. వికలాంగులు ఇవాళ ప్రధానంగా ఉపాధి కల్పించమని చెప్పేసి అడుగుతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ మాత్రమే ఇస్తుంది. పెన్షన్ ఒకటే కాదు, ఇవాళ ఉపాధి కల్పించగలిగితే పెన్షన్తో సంబంధం లేకుండా వికలాంగుల వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అవకాశం ఉంటుంది. ఇవాళ నిరుద్యోగ వికలాంగులు లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ వికలాంగులుగా ఉన్నారు. కాబట్టి ఉపాధి లేకపోవడం మూలంగా ఇవాళ వికలాంగులకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు. పెళ్లిళ్ళు కాలేక ఇవాళ కుటుంబాన్ని ఇంట్లో ఏం చెప్పాలని అర్థం కాక అనేక మంది వికలాంగులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల గురించి పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇట్లా గ్రామీణ ప్రాంతంలో తీవ్ర వైకల్యం కలిగినటువంటి వికలాంగులు ఉన్నారు. తీవ్ర వైకల్యం కలిగినటువంటి వికలాంగులు మంచానికి మాత్రమే పరిమితం అవుతారు. కాబట్టి అట్లాంటి వికలాంగుల్ని వల్ల ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మహిళా వికలాంగుల పరిస్థితి ఇంకా అధ్వానంగా రోజు రోజుకు తయారవుతుంది. ఇవాళ మహిళా వికలాంగుల్ని తల్లిదండ్రులు ఉన్నంత కాలం మాత్రమే వాళ్ళ కుటుంబాలు చూస్తారు. తల్లిదండ్రులు చనిపోతే ఇవాళ మహిళా వికలాంగులు ఇంటి నుంచి బయటికి గెంటేసినటువంటి అనేక రకాల ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మానసిక వికలాంగుల పరిస్థితి చాలా అధ్వానంగా రోజు రోజుకు తయారవుతుంది. మానసిక వికలాంగుల్ని వాళ్ళ కుటుంబాలు బయటికి పంపిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకే ఇట్లా అనేక రకాల సమస్యలతోటి వాళ్ళ వికలాంగులు బాధలు పడుతున్నారు. వీళ్ళందరి సమస్యల మీద రాబోయే కాలంలో ఉద్యమం చేయాలని చెప్పేసి అక్టోబర్ 25, 26 తేదీలలో మా సంఘం రాష్ట్ర మహాసభ జరిగింది. మొత్తం ఒక 18 రకాల సమస్యల మీద మా రాష్ట్ర మహాసభలు చర్చించాం. ఆ సమస్యల మీద రాబోయే కాలంలో ఉద్యమాలు చేయాలని చెప్పేసి ఇట నిర్ణయం చేశాం. అందులో భాగంగానే రేపు 10 తారీఖు నాడు ఒక 32 అంశాల మీద ఇప్పటికే జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులకు వినతి పత్రం ఇచ్చాం. ఈ 32 సమస్యల్ని మొత్తం పరిష్కారం చేయమని చెప్పేసి అధికారులని అడిగాం. అధికారులు అడగడం మాత్రమే కాదు, రాబోయే కాలంలో ఈ 32 సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలిక ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో చేయబోతున్నాం. థ్యాంక్ యూ అన్న, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదా ఇవాళ అంటే ఇప్పుడు వికలాంగులకు సంబంధించి అంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు బయట, అయినా కూడా ప్రభుత్వం వాళ్ళని పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంది. అలాగే మహిళలు కూడా వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, బయటకు వచ్చి తిరగలుగుతున్నారు. జాబ్ చేయాలన్నా కూడా వాళ్ళకి రిజర్వేషన్లు అనేవి లేవు, అంటే ప్రభుత్వం వాళ్ళకి కల్పించట్లేదు. సో అన్న ఏమంటున్నారంటే మహిళలు చాలా కష్టపడుతున్నారు, రిజర్వేషన్లు కావాలి వాళ్ళకి. అంటే పేరెంట్స్ ఉన్నంత వరకు మాత్రమే మహిళలకి, వికలాంగుల మహిళలు అనే వాళ్ళకి ఎంతో కొంచెం ఉంటుంది. పేరెంట్స్ లేని పరిస్థితిలో అప్పుడు చాలా ఇబ్బంది అవుతుందని అంటున్నారు. సో దానివల్ల ప్రభుత్వం కూడా వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ బాధల్ని పట్టించుకోవాలని నేను మా T10 తరపు నుంచి కోరుతున్నాను. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.